ఇంకెందుకుంటాయి, ఓట్ ట్రాన్స్ఫర్లు జరగాలనే కదా. కానీ భారతీయ జనతా పార్టీ ఇంకా అటువంటి కార్యక్రమాలకి ఏమి సిద్ధపడట్లేదు. ఒకవేళ కేంద్రం పెద్దలు నరేంద్ర మోడీ వచ్చినప్పుడు, అమిత్ షా వచ్చినప్పుడు ఎలాగ వేదికను పంచుకోవడం అనేది కామన్. ఎందుకంటే వాళ్ళు ఎన్డీఏ కూటమి అంటూ వస్తారు ఖచ్చితంగా. అప్పుడు వాళ్ళ అధ్యక్షతన సమావేశాలు అయితే జరుగుతూ ఉంటాయి. తెలుగుదేశం పార్టీ కూడా, జనసేన కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. కానీ బీజేపీ ఇప్పుడుకొచ్చి ఇంకా కలవకపోవడం, వాళ్ళ అభ్యర్థుల విషయాల్లోనే ఇంకా మాకు ఆ సీటు కావాలి, ఈ సీటు కావాలని అడుగుతున్నారని ప్రచారాలు జరపడం, ఒక రకంగా భారతీయ జనతా పార్టీ కొన్ని సిద్ధాంతాల ప్రకారం ఆల్రెడీ ప్రకటించిన అభ్యర్థులను వెనక్కి తీసుకోరు అనేది. ఇప్పుడు అనపతి విషయంలో ఇంకా అఫీషియల్గా క్లారిటీ అయితే లేదు. ఒక పక్క బాబు గారు మాత్రం హామీ ఇచ్చేశారు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి సీట్ నీదే అని. ఆయనకి అక్కడ మళ్ళీ తంబలపల్లి సీటు కూడా కేటాయిస్తారు బీజేపీకి, ఈ సీట్ టీడీపీ తీసుకుని. కానీ దేనికి కూడా ఒక క్లారిటీ లేదు, అఫీషియల్ ప్రకటన లేదు. సో ఇటువంటి నేపథ్యంలో బీజేపీతో తెలుగుదేశం పార్టీకి టెన్షన్ పెరిగిపోతుందా, బీజేపీ మౌనంగా ఉండి ముందుకు వెళ్ళడం ఒక రకంగా అదే ఒక పెద్ద పెను ప్రమాదాన్ని తీసుకురాబోతుందా భవిష్యత్తులో చూడాలి.